సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసింది. ఏం కేసు? పోక్సో. మనం ఈ వీడియో చేయడం అవసరమా? పబ్లిక్ కి తెలియంది ఏదీ లేదు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఈ మధ్య కాలంలో పోక్సో చట్టం ఎలా మిస్యూజ్ అవుతుంది అని. ఎలా? అకార్డింగ్ టు ది సోర్సెస్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అమ్మాయి అబ్బాయికి పరిచయం అయింది. పార్టీలకు వెళ్లడం జరిగింది, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ జరిగాయి, టెంపుల్స్ కి వెళ్లారు. అంతా నార్మల్ గానే ఉండింది, అంతా బానే నడుస్తుంది. సడన్ గా ఏమైంది? రాజకీయం, పాలిటిక్స్. డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారంట. ఒకవేళ అది ఇవ్వకపోతే పోక్సో కేసు ఫైల్ చేస్తామన్నారంట కదా. ఎస్, సోర్సెస్ అవే చెప్తున్నాయి. వాళ్ళు నిజంగా లవ్ చేసుకునే ఉంటే ఆ అమ్మాయి ఎందుకు ఇదంతా చేస్తుంది? అకార్డింగ్ టు ది సోర్సెస్, వెనకాల ఉంది పేరెంట్సే, కానీ నడిపించేది పేరెంట్స్ కాదు. వామ్మో, ఇదేదో కోర్టు సినిమాలో ఉంది. కానీ ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నట్టు? హైదరాబాద్ కి నరేంద్ర మోదీ వచ్చారు. ఈ మినిస్టర్ తెలంగాణలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫేస్. ఆయన్ని టార్గెట్ చేసి కిందికి లాగాలి. ఇందులో సొంత పార్టీ వాళ్ళు ఉన్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఆ మినిస్టర్ ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతారు. ఇలాంటి కేసులో కేబినెట్ మినిస్టర్ కొడుకుని ఇరిగించి టార్గెట్ చేయొచ్చు. అప్పుడు ఇది హనీ ట్రాప్ అవుతుంది కదా. హరాస్మెంటే జరుగుంటే బయటికి వెళ్ళడానికి ఫ్యామిలీ ఎలా అలౌ చేస్తుంది? అకార్డింగ్ టు ది సోర్సెస్, పోక్సో లాంటి పవర్ఫుల్ టూల్ ని చాలా స్ట్రాటజికల్ గా వాడుతున్నారు. కన్సర్న్ కి అఫెన్స్ కి ఉన్న డిఫరెన్స్ ని రోమియో జూలియట్ క్లాస్ చెప్తుంది. సెంట్రల్ మినిస్టర్ గా పొజిషన్ కి వెళ్ళడానికి ఫ్యామిలీ మొత్తాన్ని పక్కన పెట్టి ఎంతో కష్టపడి ఉంటారు. ఒకవేళ ఇది ఫాల్స్ కేసు అయితే వాళ్ళ అబ్బాయి కెరియర్ అంతా పోయినట్టే కదా. ఇదంతా 2025 లో మొదలైంది. 2026 అది కూడా మోడీ గారు వచ్చే ముందే ఇదంతా ఎందుకు బయటకు వచ్చింది? ఒకవేళ అమ్మాయి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఏదన్నా జరుగుంటే పనిష్మెంట్ ఇచ్చే తీరాలి. బట్ ఒకవేళ ఇది ఫాల్స్ కేసు అయితే హైదరాబాద్ కి మోడీ గారు వచ్చే ముందే ఇదంతా ఎందుకు జరగాలి? ఇదంతా ఒక ప్లాన్ లా అనిపిస్తుంది. ఒకవేళ ప్రీ ప్లాన్ అయి ఉండొచ్చు కదా. ఎస్, పోక్సో అనే పవర్ఫుల్ టూల్ ని చాలా స్ట్రాటజికల్ గా వాడుతున్నారు. దట్ ఈస్ పాలిటిక్స్.